నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోని రెడీ చేస్తున్నారు ఈ మంత్ 26న అయితే దాన్ని రిలీజ్ చేయబోతున్నారు సో ఇంతకీ ఆ మేనిఫెస్టోలో ఏముండబోతుంది సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే మన మేనిఫెస్టో అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం తను రెడీ చేస్తున్నారు ఈ మంత్ 26న దాన్ని రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే మాత్రం అందులో ఉండే అంశాలు అంటే అందులో తను ఇచ్చే పథకాల గురించి ఏమి ఉండబోతుంది సార్ సో ఒకటి చాలా కాలం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించబోతున్నాడు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం లీకులు కూడా ఇస్తున్నారు ఎప్పటి నుంచి సిద్ధం సభలు ప్రారంభం కావడానికి ముందు నుంచి సిద్ధం సభలు ఫస్ట్ ఏం పెట్టారు రాష్ట్రంలో 4 సిద్ధం సభలు పెట్టారు సిద్ధం సభలు ఫస్ట్ ఆడ ఉత్తరాంధ్రలో పెట్టారు తర్వాత ఉత్తర కోస్తా అన్నాడు తర్వాత దక్షిణ కోస్తా అన్నాడు రాయలసీమ అన్నాడు మొత్తానికి రాష్ట్రం 4 భాగాలుగా ఆయన విభజించి 4 చోట్ల 4 సిద్ధం సభలు పెట్టారు ఫస్ట్ ఎన్నికలకు రెడీ కావటంతో సో ఆ సిద్ధం సభల సందర్భంగా ఖచ్చితంగా ఫస్ట్ సిద్ధం సభలోనే మేనిఫెస్టో ప్రకటించి దాన్ని ప్రచారంలో తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకున్నారు ప్లస్ లీకులు కూడా ఇచ్చారు ఏమేమి ఉండే అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఇది కూడా ఒక మైండ్ గేమ్ అని చెప్పి కొంతమంది అనుకున్నారు రాజకీయ సర్కిల్స్లో కూడా అదే జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఎప్పుడు మేనిఫెస్టో ప్రకటిస్తారనగానే 2 అంశాలు లీకులు ఇస్తుంటారు ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీ రెండు ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ ఈ 2 అనౌన్స్ చేయబోతున్నారు ఈ 2 అనౌన్స్ చేస్తే కనుక అటు మహిళలు ఇటు రైతులు అందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండి మళ్ళా ఇంకో ఛాన్స్ కొట్టేయచ్చు ముఖ్యమంత్రి పదవి అనేది ఆలోచిస్తున్నారు అనేది ఒకటి లీకులు ఇస్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలకే 70,000 కోట్ల రూపాయలు పైగా అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సూపర్ 6లు అవును సార్ అవి కనుక అమలు చేస్తే అవి 1,30,000 కోట్ల దాకా అయ్యే అవకాశం ఉంది అంత బడ్జెట్ అసలు ఎక్కడుంది రాష్ట్రానికి అసలు అది సాధ్యమేనా కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేది అబద్ధము అని చెప్పి చెబుతున్నారు సిద్ధ సభల్లో సో చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ వచ్చినప్పుడల్లా ఈ రెండింటిని అనౌన్స్ చేస్తాడు యాజ్ ఇట్ ఈస్గా మరి నవరత్నాలు ఉంచేస్తారు అదనంగా ఈ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి లీకులు ఇస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ సూపర్ 6లతో పాటు వీటిని కూడా అనౌన్స్ చేస్తారేమో అంటే లీకులు ఇవ్వడం ద్వారా వీటిని కూడా అనౌన్స్ చేయించాలి అనౌన్స్ చేస్తే అప్పుడు అలవిక అనేటువంటి హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే ఒక యాంగిల్లో తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు లీకులు ఇవ్వడం ద్వారా కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవి కొంత సమయం పాటించాయి ప్లస్ ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడానికి కూటమి పార్టీలు రెడీ అయ్యాయి ఈ క్రమంలో సిద్ధం సభలు అయిపోయిన తర్వాత మేమంతా సిద్ధం అంటూ ఇప్పుడు బస్ యాత్ర చేశారు సో బస్ యాత్రకు ముందు ఇడుపులపాయలో మేనిఫెస్టోని ప్రకటించి అక్కడి నుంచి మేమంతా సిద్ధం ప్రారంభిస్తారు అని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చర్చ అది కూడా పోయింది ఇప్పటివరకు మేనిఫెస్టో ప్రకటించలేదు ప్రచారం మాత్రం అయిపోయింది తిరిగారు మొత్తం రాష్ట్రం మొత్తం బస్ యాత్ర చేశారు బట్ మేనిఫెస్టో లేదు అయితే ఇప్పుడు మళ్ళా 2వ విడత బస్ యాత్ర ఈసారి హెలికాప్టర్ యాత్ర అనుకుంటా ఈసారి హెలికాప్టర్ యాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి హెలికాప్టర్ యాత్రలో ఈసారి ఆయన మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత హెలికాప్టర్ యాత్రకు వెళ్తారని చెప్పి తెలుస్తుంది ఇడుపులపాయలో ఆయన ఈ మేనిఫెస్టోని అనౌన్స్ చేసే అవకాశం ఉంది 25వ తారీఖున అంటే గురువారం 25వ తారీఖున భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పులివెందులో నామినేషన్ వేసి ఆ తర్వాత అక్కడే ఉండి మరుసటి రోజు 26వ తారీఖున మేనిఫెస్టోని అనౌన్స్ చేసి అక్కడి నుంచి హెలికాప్టర్ యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది సరే ఆ మేనిఫెస్టోలో ఏముంటాయి అని అంటే ఇప్పుడు మనకి లీకులు సహజంగా వినిపించే లీకులు ఈ 2 రైతు రుణమాఫీ ఇంకా డ్వాక్రా రుణమాఫీ కానీ వాటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎంత బిజినెస్ మ్యాన్ అంటే ఆయన
చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల లిస్టు తీసుకుంటే మొత్తం అయినటువంటి అమౌంట్కి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమౌంట్కి కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా సంక్షేమ పథకాలకి చంద్రబాబు నాయుడు ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి బడ్జెట్లో. ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే అప్పుడేమో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను ఇలా రకరకాలు ఉండేవి. వాటికి ఫండ్స్ అలొకేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దేనికి ఫండ్స్ లేవు. మొత్తం ఫండ్స్ అన్నింటిని ఒక చోట చేర్చేసి ఖజానా నుంచి డైరెక్ట్గా లబ్ధిదారులకి పనిచేస్తున్నాడు. అంతకుముందు ఏంది ఎస్సీ కార్పొరేషన్ అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా త్రూ ఎస్సీ కార్పొరేషన్ వెళ్ళాయి. అది ఎలాంటి లబ్ధి కలిగినా అది లోన్ అనుకోండి, లేకపోతే ఇంకొక ఇస్త్రీ పెట్టి అనుకో, లేదంటే ఇంకొక ట్రాక్టర్ అనుకో, ఏదైనా సరే, లేదా ఒక వ్యవసాయ పంపు సెట్ అనుకో, ఏదైనా సరే ఎస్సీ కార్పొరేషన్ అని ఎస్సీల కంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళేవి, ఎస్టీ అంటే ఎస్టీ కార్పొరేషన్ నుంచి వెళ్ళేవి, బీసీ అంటే బీసీ కార్పొరేషన్ నుంచి వెళ్ళేవి. కానీ వాటన్నిటిని క్లోజ్ చేసేసి బడ్జెట్ అలొకేషన్ లేకుండా వాటికి మొత్తం ఖజానా నుంచి డైరెక్ట్గా డబ్బులు వేయటం మొదలుపెట్టాడు. నగదు వేయటం మొదలుపెట్టాడు. కానీ ఈ నగదు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు ఒక 100 రూపాయలు సంక్షేమానికి ఇస్తే ఈయన 80 రూపాయలే ఇచ్చాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చింది 100 రూపాయలకు వస్తువులు కొని ఇచ్చాడు, ఈయన 80 రూపాయలు డబ్బులు వేసిచ్చాడు వాళ్ళకి. ఇది తేడా. కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆల్రెడీ నవరత్నాలను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఆయన అంటే ఇప్పుడు మళ్ళీ రైతు రుణమాఫీ లేకపోతే డాక్టర్ రుణమాఫీ చేస్తాడంటే చేసే అవకాశం లేదు. చేసినా కానీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా రూపాయి ఇస్తే దాన్ని మళ్ళా 10 రూపాయలు తీసుకునేలాగా ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఒక ప్లాన్ చేస్తారు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్, బేసికల్గా బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ మ్యాన్ ఆయన. అందుకే ఆయన మైండ్ సెట్ మొత్తం కూడా ఇప్పుడు బిజినెస్ ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆయన ఈజ్ నాట్ పొలిటీషియన్ అయ్యాడు తర్వాత. బేసికల్గా పొలిటీషియన్ కాదు ఆయన. మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ ఆయనది అని ఆయన దగ్గర ఉండే వాళ్ళు చెప్పేటమాట. రాజశేఖర రెడ్డి ప్యూర్ పొలిటీషియన్. ఆయన పొలిటికల్ మైండ్, మానవీయ కోణం ఉంటుంది, సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉంటుంది అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేమాట. బట్ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. 1 రూపాయి ఇచ్చారని అంటే మళ్ళీ 10 రూపాయలు దాని నుంచి ఎలా లాక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు అనేది ఒకటి. ఇప్పుడు పాలిటిక్స్ని కూడా బిజినెస్ యాంగిల్లోనే ఆయన చూస్తారు అనేది ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం. సో ఇప్పుడు ఆయన అట్రాక్టివ్ స్కీమ్స్ ఏమి ఉండే అవకాశం ఉంది మేనిఫెస్టోలో అంటే ఇప్పుడు అందరూ యూత్ వాడేది ఏంది, ఆయనకు దూరంగా ఉంది యూత్. ఇప్పుడు విద్యార్థులు దూరంగా ఉంది. సో ఇప్పుడు దూరంగా ఉండేటువంటి వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే ఏం చేయాలి? యూత్కి ఏం అవసరం? ఇప్పుడు యూత్ మొబైల్ లేని బతకలేరు ఇప్పుడు, అంతే కదా. అలాగే మహిళలు టీవీ లేకుండా ఉండలేరు. మనం చెప్తుంటారు కదా చాలా సందర్భం, టీవీ కనుక సీరియల్ ఆపేస్తే కుటుంబాలే విడాకులకు వెళ్ళిపోయిన సందర్భం. అంటే ఈ రెండింటిని పట్టాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బలహీనతలను పడతారు. బలహీనతలను పట్టేసి వాటి మీద స్వారీ చేస్తూ ఉంటారు అనేది ఆయన గురించి బాగా లోతుగా అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు డేటా ఫ్రీ అందరికీ. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? మహిళలకి 1500 రూపాయలు నేను నెలకి ఇస్తానంటున్నాడు కదా. అలాగే 15,000 రూపాయలు ఇంట్లో వాళ్ళకి అమ్మక వందనం కింద ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఏడాదికి ఇస్తానంటున్నారు కదా. 50 సంవత్సరాల వాళ్ళకి బీసీలో 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానంటున్నారు కదా. ప్లస్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారు కదా, వృద్ధాప్య పెన్షన్. ప్లస్ వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానంటున్నారు కదా ఏడాదికి సహాయం కింద. సో ఇవన్నీ సూపర్ 6లో. ప్లస్ మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్తున్నారు. బట్ యూత్కి నిరుద్యోగ వృత్తి అయితే అనౌన్స్ చేశారు. దానికన్నా నిరుద్యోగ వృత్తి కన్నా అదే బిజినెస్. నిరుద్యోగ వృత్తి అని అంటే అది లెక్కేయరు. కానీ నీకు సెల్ ఫోన్లు నీకు డేటా ఫ్రీ ఇస్తానని చెప్పి అన్నారు అనుకో, అప్పుడు యూత్ అట్రాక్ట్ అవుతారా? సో కాబట్టి డేటా ఫ్రీ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత రీఛార్జ్ కూడా ఫ్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో 26వ తారీఖు ఆయన మేనిఫెస్టో రాబోతుంది. డెఫినెట్గా ఆయన
ఇలాంటివి అట్రాక్టివ్గా ఉండేటువంటి వాటిని మాత్రమే ప్రకటిస్తారు. అట్రాక్ట్ చేసేదానికి ఆయనకు దూరమైనట్లు వాళ్ళు యూత్ మహిళలు దూరమయ్యారు, వాళ్ళని లాక్కునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే పేదలకి నేను ఫోన్లు కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి చెప్తారు. సో ఫోన్లు ఫ్రీ, డేటా ఫ్రీ, టీవీ కనెక్షన్ ఫ్రీ, కేబుల్ కనెక్షన్ ఫ్రీ. చాలు. ఎంత అవుతుంది? నువ్వు మినిమం ఛార్జ్ చేస్తే నెలకు 300, అంతే కదా. అదే ఆడపిల్లలకి 500 ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళకి ఇస్తే 300 కదా. రైట్. కానీ ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది ఉంటుంది. ప్లస్ కేబుల్ ఫ్రీ అంటాడు. ఆల్రెడీ అక్కడ కేబుల్ ఉంది ఏపీలో, ఏపీ కేబుల్ నెట్వర్క్ ఉంది ఆంధ్రప్రదేశ్ది, అది ఇస్తారు. సో అవి రెండు ఫ్రీగా ఇచ్చేసి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. సో మొత్తం మీద మేనిఫెస్టో ఎలా ఉంటుంది 26వ తారీఖున చూడాలి. బట్ ఇది మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.